అండి గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. తీయండి త్వరగా. ఇప్పుడు మొత్తం శుభ్రంగా తుడిసేసానండి ఇవన్నీ కూడాని. ఇంకా ముందు అయితే షాప్ తీయించేస్తున్నాను, ఎందుకంటే ఇంకా షాప్ చూసుకుంటూ ఇంకా ఇక్కడ ముగ్గేస్తానన్నమాట. ఇవన్నీ తుడిసేసాను. చూసారా ఫ్రెండ్స్, అటు షాప్లో చూసుకుంటూ ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే వేసేసాను నేను. ఎలా ఉంది నేను వేసిన ముగ్గు? తప్పకుండా కమెంట్ చేయండి. చాలా చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడే షాప్లోంచి అయితే ఇప్పుడే లోపలికి వచ్చాను. ఇంకా స్నానం చేసి ఇదిగోండి ఇంత టైం పట్టింది. ఇంకా ఈరోజు వాకింగ్ కూడా వెళ్ళలేదు అసలు. ఇంకా నిన్న అయితే ఏమనుకున్నానంటే, నిన్న బాగా ఫుల్గా తినేసాను కదా హెవీ ఐటమ్స్ అన్నీని. ఇంకా రేపు పొద్దుట ఉపవాసం చేసేయాలి అని అనుకున్నాను. అలాంటిది మార్నింగ్ లేవగానే ఆకలి స్టార్ట్. ఇంకంతే, ఏం తిందామనుకుంటే నిన్న దోశల పిండి ఉంది కదా, ఇదిగో ఇప్పుడు దీంతో దోశలు అయితే వేసేస్తున్నాను. ఇందులోకి మంచి చట్నీ అయితే చేస్తున్నానండి, చింతామణి చట్నీ. దోశల్లోకి చింతామణి చట్నీ చాలా బాగుంటుంది కదా, అదేనండి శనగపిండి చట్నీ. చింతామణి చట్నీ అని కూడా అంటారు కదా చాలామంది. ఎంతమందికి తెలుసా అనేది కమెంట్ చేయండి. ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను. చింతామణి చట్నీలోకి నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చెప్పబోతున్నాను, సరేనా? ఇప్పుడు మనకి చింతామణి చట్నీలోకి ఉల్లిపాయలు ఉంటే చాలా బాగుంటుందండి. నేను అందుకని కొంచెం ఎక్కువగా కోసుకుంటాను అనమాట, ఇలా కట్ చేసుకుంటాను. నాకు చాలా బాగా ఇష్టం ఉల్లిపాయలు, అందులోను ఇంకా కలిమాకు ఫ్రెష్గా మంచిది అయితే ఉండాలి, సూపర్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ అందులోకి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే చూడండి, పచ్చిమిర్చి, అల్లం, ఈ రెండు కూడా మనం కట్ చేసి వేసి కన్నా వీటిని ఇందులో మనం పేస్ట్ చేసుకోవాలి. బరకగా దంచుకోవడము రోట్లోను, లేదంటే మిక్సీ బరకగా పట్టుకోవడం అల్లం ముక్కని, ఇది కంపల్సరీ. అప్పుడే చింతామణి చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా శనగపిండి మనకు కావాల్సింది. ఇప్పుడు అయితే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇదిగోండి అల్లం, పచ్చిమిర్చి ఇలాగా బరకగా నేను పేస్ట్ చేసుకున్నాను. అక్కడక్కడ పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉన్నా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2-3 కాబట్టి. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకోనండి, అందులో ఆయిల్ వేసుకోవాలి. అది బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి, సూపర్గా. అసలు ఈ చట్నీలో శనగపప్పు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్నర దాకా వేసాను నేను. ఇంకా జీలకర్ర, అసలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ చట్నీకి, సూపర్గా ఉంటాయి. ఇంకా ఆవాలు. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, ఇందులో ఎండుమిర్చి. మనం పచ్చిమిర్చి అవి ఉన్నా కంపల్సరీ ఎండుమిర్చి అయితే వేసుకోవాల్సిందే, అంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బరకగా ఆడించుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ మంచిగా ఇది ఆయిల్లో ఇలా వేగిందంటే అల్లం అది వేగి మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఎవరైనా ఇలా కనుక చేసుకోకపోతే ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగినాయి కదండి, అందులో ఇగో ఉల్లిపాయలు, కలిమాకు వేసేస్తున్నాను. మనకి ఉల్లిపాయ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఇస్తుంది. చాలామంది ఉల్లిపాయ కూడా వేసుకోరు, నేను స్టార్టింగ్లో వేసేదాన్ని కాదు, కానీ ఇది వేసిన తర్వాత దీని టేస్ట్ చూసిన తర్వాత అసలు వేయటం అయితే ఆపబుద్ధి అవ్వట్లేదు. కొన్ని ఎక్కువగానే వేసుకొని తినాలనిపిస్తుంది తప్ప అసలు వేయటం మాత్రం మాననమాట, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుంది మంచిగా. ఇవిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు అవి బాగా మగ్గినాయి మంచిగా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం 1 గ్లాస్ వాటర్ దాకా వేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా మరగాలి, మనకి మరిగి ఉల్లిపాయ అనేది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికించుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ లోపల ఏం చేద్దామంటే పసుపు అండి, ఇంపార్టెంట్ అనమాట చాలా. ఇదిగో పసుపు అయితే వేసుకున్నాను. మనకి ఈ వాటర్లో బాగా మరగాలి, ఆ పసుపు స్మెల్ అది పోతుంది అనమాట, మంచిగా మరిగి మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం శనగపిండి ఉంది కదండి, ఈలోగా ఉండలు లేకుండా మంచిగా దీన్ని వాటర్ వేసుకొని జారుగా కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి.
ఇదిగోండి ఇలా కలిపేసుకొని మనకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి అవి పట్టాను కదా, మిక్సీ పట్టాను కదా, ఇప్పుడు అందులోనే ఇలాగా కడిగేసుకొని ఆ వాటర్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. మనకి ఈ చట్నీలో చాలా వాటర్ పడుతుందండి, తగినట్టు మనకి ఎంత చిక్కదనం కావాలో చట్నీ, చింతామణి చట్నీ అన్నది దానికి తగ్గట్టు. మనకి ఉడికి కొలిది కూడా చిక్కపడిపోతుంది కదా. ఇక్కడ మనకి చూడండి మంచిగా మరిగిపోయి 2 నిమిషాల పాటు ఉడికింది కూడాని. ఇప్పుడు ఈ శనగపిండిని నేను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. మనం కలుపుకుంటూ వేసుకోవాలి. మనకి చిక్కబడిపోతూ ఉంటుందండి, వాటర్ కలుపుకోవాలి, వాటర్ వేసుకోవచ్చు. ఉడికి కొలిది చిక్కబడిపోతుంది కాబట్టి మనం ఇలాగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఎంత చిక్కదనం కావాలో అంతవరకు. చూసారా, ఇప్పుడు ఇది మనకి ఉడకాలి శనగపిండి. లేదంటే శనగపిండి సిమ్లో పెట్టుకొని చక్కగా జాయిగా ఉడికించుకోవాలి. లేదంటే శనగపిండి స్మెల్ వస్తుంది, పచ్చికొంపు కొడుతుంది ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు మనకి ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవాలి మనకి తగినంత. చూసారా, ఇక్కడ మనకి శనగపిండి చట్నీ రెడీ అయిపోయింది. అదే చింతామణి చట్నీ. దీనికి పేరు చింతామణి చట్నీ అని అంటారు. ఎంత బాగుందో చూడండి. నేనైతే ఈ చిక్కదనంలో అయితే చేసుకుంటాను. ఇప్పుడు గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాలామంది చింతపండు వేసుకుంటారు, కానీ నేను చింతపండు వేయకుండా నిమ్మకాయ వేస్తానండి. నిమ్మకాయ వేస్తే చింతపండు కన్నా చాలా టేస్ట్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి నిమ్మకాయ వేసుకోవడం ఇష్టమా, చింతపండుతో చేసుకోవడం ఇష్టమా అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఇదిగోండి, ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుతున్నానండి. మనం ఎంత పులుపు తినగలుగుతామో దానికి తగ్గట్టు నిమ్మకాయ పిండుకోండి. పెద్దదైనా చిన్నదైనా, ఒకటి అయితే చిన్నవి అయితే 2 పడవచ్చు, పెద్దదైతే 1 పడవచ్చు నిమ్మకాయ. ఇప్పుడు మనకి చింతామణి చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. పులుపు అది అన్నీ కరెక్ట్గా, ఉప్పు అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు కావాల్సినట్టు ఇదిగోండి నేను చేసేసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇలా మీరు ట్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. నాకైతే దీంట్లోకి ఇదిగోండి చూసారా, 2 నిమ్మకాయలు అయితే పడినాయి, చిన్న సైజు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఇలా చట్నీతో ముంచుకొని తింటామంటేనే నాకు ఇష్టం. ఇప్పుడు దోశలు అయితే వేసేసుకుందాం. పెనం మీద కొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు మనం దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా వేడి దోశలు, చక్కగా వేడి చింతామణి చట్నీ భలే ఉంటుంది. చాలా బాగుంటుందండి, సూపర్గా. అసలు ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. ఇవిగోండి, మనకి ఇప్పుడు దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చట్నీ వేసుకొని తినేయచ్చు. కానీ ఇది ఇప్పుడు మా వారికి ఇస్తున్నాను. నేను తినేటప్పుడు మా వారు వేసేస్తారు. ఎందుకంటే మనమే వేసుకుంటూ మనమే తింటా ఉంటే బోర్ కొడుతుంది. ఒకళ్ళు వేసి తెచ్చి మన ప్లేట్లో వేస్తుంటే మనం తింటుంటే సూపర్గా అనిపిస్తుంది. ఎలా ఉందమ్మా? సూపర్ అంటే సూపర్. చక్కగా శనగపిండి చింతామణి చట్నీలో ఉల్లిపాయలు చాలా చాలా బాగున్నాయండి. అల్లము, పచ్చిమిర్చి, ఘాటుగా కొంచెం లైట్ కారం, సూపర్. అందుకే నేను ఉల్లిపాయలు ఎక్కువ వేయమంటాను. ఎంత బాగుందో అసలు. ఈ టేస్ట్ ఏంటి ఇడిచిపెట్టి బుద్ధి అవ్వదు. వేడిగా ఉన్నప్పుడే చట్నీ ఇలా దోశ ముంచుకొని తినాలనిపిస్తుంది. ఫటాఫటా వేసి తీసుకొచ్చేస్తారు మా వారు అయితే. ఇంకా నేను తినకుండానే వేసేయండి. 4-5 అన్నా లాగించేయచ్చు. చాలా బాగుంది.